హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. ఈరోజు డే 3 గోవా అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి నేను మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం. ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం అనేది కూడా వీడియోలో చెప్తాను. ప్రెసెంట్ మేమైతే సౌత్ గోవా కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చూడాలి ఎంతవరకు కవర్ చేస్తాం అనేది. ఆల్రెడీ ప్రీవియస్ గా డే 1 గోవా అండ్ డే 2 గోవా మేమైతే ఆల్రెడీ నార్త్ గోవా అంతా ఎక్స్ప్లోర్ చేసాము. యూట్యూబ్ వీడియోస్ లో మీరు చూడొచ్చు. అలాగే నేను ఎండ్ కార్డ్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అయితే విజిట్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీకు ప్రెసెంట్ అయితే నేను ఓల్డ్ గోవా స్ట్రీట్స్ అనేవి చూపిస్తాను. అలాగే ఓల్డ్ గోవాలో ఒక ఫేమస్ చర్చ్ అనేది ఉంది, ఎస్సీ క్యాథడ్రల్ చర్చ్. మీకు అది కూడా అయితే నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియోను కూడా అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇదే వీడియోలో ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఇప్పుడే మేము డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు వీడియోలో చూసుకోవచ్చు. రైట్ సైడ్లో మీకు కనిపించేది బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ అంటారు. అండ్ లెఫ్ట్ సైడ్లో నేను మీకు చెప్పిన ఎస్సీ క్యాథడ్రల్ చర్చ్ అనేది ఉంటుంది. ఇది నేను రెండు కూడా మీకు వీడియోలో నార్మల్గా బయట నుంచి అయితే చూపిస్తాను. మిస్ కాకుండా అయితే చూడండి. నేను మీకు ఇప్పుడు చూపించేది ఆ చర్చికి ఒక సైడ్ ఆఫ్ డోరే. చూడండి ఎంత పెద్దగా ఉందో. అప్పట్లో బ్రిటిష్ నాటి కాలంలో ఇలాగే ఉండేవి. ఒక్కసారి అయితే చూడండి.
మీకు ఇప్పుడు వీడియోలో కనిపించేదే ఎస్సీ క్యాథడ్రల్ చర్చ్, మీరు వీడియోలో చూసుకోవచ్చు. మేము మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫౌంటైన్ హెస్ ఓల్డ్ క్వార్టర్ అంటారు. అంటే మన భాషలో గోవా ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది పనాజీలో ఉంటుంది. ఇది ఓల్డ్ గోవాలో వచ్చేసరికి బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. నేను వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ హౌసెస్ అన్నీ కూడా కలరింగ్ కానీ ఏదన్నా కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు వీడియోలో చూడండి అసలు ఆ స్ట్రీట్స్ అనేవి ఎలా ఉన్నాయో. ప్రతి హౌస్కి కూడా అసలు ఆ కలర్స్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అందుకే దీన్ని ఫ్రెంచ్ కాలనీ అని చెప్పని అయితే పిలుస్తారు గోవాలో. ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే, ఈ హౌసెస్ దగ్గర ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక బోర్డు అయితే పెట్టారు, హ్యాండ్స్ వాల్స్ మీద పెట్టొద్దు అని చెప్పి. అండ్ అలాగే ఫొటోస్ కూడా ఆ హౌసెస్ దగ్గర నియర్ బై దగ్గర దిగొద్దని చెప్పి. కానీ మన ఇండియన్స్ అయితే వింటారా ఏంటి? అవన్నీ ఏం పట్టించుకోం కదా. హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా సరే ఏం పట్టించుకోము, డైరెక్ట్ గా అయితే నుంచి దిగేస్తాం. సో అలాగే మేము కూడా అలాగే ఫొటోస్ అయితే దిగేసాం. అందరూ కూడా అదే చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు ప్రతి ఇంటి దగ్గర. మీకు కావాలంటే చూడండి, ఆరెంజ్ కలర్ వేసుకుని అయితే ఉంటారు. మీకు లెఫ్ట్ సైడ్ లో కనపడుతున్నారు కదా. మనం ఎప్పుడైతే హౌసెస్ దగ్గర ఫొటోస్ దిగుతున్నామో వాళ్ళు వచ్చి మనల్ని వెళ్ళిపోమంటారు. కానీ ఏ మాటకు ఆ మాట, అసలు ఈ స్ట్రీట్స్ అయితే ఒక డిఫరెంట్ వైబ్తో అయితే ఉన్నాయి. మనం పిక్స్ దిగడానికి కానీ లేకపోతే లొకేషన్ చుట్టూ చూడండి, అసలు నిజంగా చాలా అన్నమాట. మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు, డెఫినెట్గా అయితే విజిట్ చేయండి.
ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి డోనా పావ్లా. ఇది బెస్ట్ వ్యూ పాయింట్. అచ్చం పటాయాలా ఉన్నట్టు బీచ్ వ్యూ అయితే అలా ఉంటుంది. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. చూడండి, అసలు వ్యూ అయితే మామూలుగా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము మిరామిర్ బీచ్కి అయితే వచ్చాము. ఇది డోనా పావ్లా నుంచి ఒక 2-3 km ఉంటుంది అంతే. ఇది జస్ట్ నార్మల్ మన తెలుగు స్టేట్స్లో ఉండే బీచెస్ లా అయితే ఉంటుంది. అందరికీ గనక ఒకవేళ చీరాల బీచ్ కానీ బాపట్ల బీచ్ కానీ ఐడియా ఉంటే సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ప్యాకేజెస్ అవి కూడా మాట్లాడుకోవచ్చు. మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మీకైతే నేను చూపించాను. అండ్ రేపు Day 4లో వచ్చే వీడియో అయితే క్రూజ్ షిప్ అనమాట. మేము క్రూజ్ టికెట్స్ అయితే తీసుకున్నాము. సో మీకు అదైతే మీకు రేపైతే చెప్తాను. అండ్ ఏ క్రూజ్కి వెళ్తున్నాం ఏంటి అనేది అన్ని డీటెయిల్గా రేపు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా గోవాలో 2 types ఆఫ్ క్రూజెస్ అయితే మనకు ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి కెసినో రిలేటెడ్ క్రూజు, సెకండ్ టైప్ వచ్చేసరికి డిన్నర్ పార్టీ క్రూజు. మేము తీసుకుంది అయితే డిన్నర్ పార్టీ క్రూజు. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది బిగ్ డాడీనో కెసినో క్రూజు. ఇది చాలా యాక్టర్స్ కూడా ప్రమోట్ చేశారు దీన్ని. ఇది గోవాలోనే చాలా టాప్ మోస్ట్ క్రూజ్ అనమాట. మెయిన్గా కెసినోస్లో మీకు ఇప్పుడు వీడియోలో ఎంపీ అని చెప్పిన ఒక కెసినో అని చెప్పిన ఒక క్రూజ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మెజెస్టిక్ ప్రైడ్ క్రూజ్. ఇది కూడా టాప్ 3లో ఒకటి. ఇప్పటి వరకు ఈ వీడియో అయితే ఇంకెంతే. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ Day 1 Day 2 గోవా వీడియోస్ కూడా నేను ఎండ్ కార్డ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరూ మిస్ అవ్వకుండా అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే, ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.